కొందరు అంటుంటారు రైస్ మానేసి వెయిట్ లాస్ అవుతున్నావు, వన్స్ నువ్వు తినగానే మళ్ళీ మొత్తం బ్యాక్ వస్తావని. నిజమే అది. ఎట్లా అంటే మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ అనేవి తింటున్నామో అది వచ్చేసి గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్గా మారుతుంది. అది స్టోర్ ఎక్కడవుతుంది, ఎక్స్ట్రా అంతా తీసుకుపోయి లివర్లో అండ్ స్కెల్టల్ మజిల్లో స్టోర్ అవుతుంది. 1 గ్రామ్ గ్లైకోజన్కి 3 గ్రామ్స్ వరకు వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు తినేదానికంటే కూడా 3 రెట్లు వాటరే అక్కడ స్టోర్, బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది పెంచుకోవడానికి, స్టోర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? మీరు కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే సడన్గా డ్రాప్ చేస్తారో, ఈ లో కార్బ్ డైట్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని చేసుకుంటారో ఆటోమేటిక్గా వాటర్ అనేది లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవుతారు. కొంచెం కొంచెంగా 2 స్పూన్ల రైస్ ఇంతే తింటుంటారు, అవుతుంది. వన్స్ మీరు తినగానే మళ్ళీ ఏమవుతుంది, బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి మెథడ్స్ అన్నీ వద్దు. మనం ఫ్యాషన్ ఫీల్డ్లో లేము. లైఫ్ లాంగ్ మార్నింగ్ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కళ్ళని 5 గంటలకు లేస్తే 11 గంటల వరకు కూడా తిరుగుతూ ఉంటారు అందరూ. ఫ్యామిలీ అయ్యుండొచ్చు, ప్రొఫెషన్ అయ్యుండొచ్చు, అంతా బ్యాలెన్స్ చేయడానికి మనకు అంత ఎనర్జీ లెవెల్ సరిపోదు. రైస్, కార్బోహైడ్రేట్స్ అనేది మానాల్సిన అవసరం లేదు. న్యూట్రిషన్ అనేది పోకుండా హోల్ గ్రెయిన్ తక్కువ పాలిష్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా పోర్షన్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే పొద్దున 10 నుంచి 2 గంటల వరకు హై మీల్ అనేది తీసుకోండి. నైట్ వచ్చేసరికి కొంచెం ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. సడన్గా బయట ఎప్పుడైనా తిన్నా కూడా 2 కేజీలు వెయిట్ గెయిన్ చూపిస్తుంది నెక్స్ట్ డే. అదంతా ఫ్యాట్ కాదు, వాటర్ రిటెన్షన్. బ్యాలెన్స్డ్గా తినండి.